అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మహిళల స్వయం ఉపాధి కోసం శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారు. దాదాపుగా డ్రైవింగ్, టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్, కంప్యూటర్స్, థెరపిస్ట్, మొబైల్ రిపేర్లో శిక్షణ పొంది వారికి స్వయం ఉపాధిగా అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళే బతికేందుకు, ఎవరి మీద ఆధారపడకుండా, ఇక్కడ జాబులు చేయకుండా సొంత ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా కూడా వారంతకు వారే స్వయం ఉపాధి పొందే విధంగా కూడా శిక్షణ ఇస్తున్నారు అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ప్రస్తుతం మనం చూస్తున్న పరికరాలు ఏవైతే ఉన్నాయో బ్యూటీషియన్ కోర్సుకు సంబంధించిన పరికరాలన్నీ కూడా వీరికి ఉచితంగా అందిస్తూ ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా దాదాపు చూస్తున్నాం మనం. ఈ కిట్లన్నీ కూడా మనం ఇవన్నీ కూడా ఎక్కువగా మెహందీ లేదా బ్యూటీషియన్ అలాంటి వాటిలో ఉపయోగిస్తున్నవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తూ మహిళలకు వారు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కేవలం తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం పొందే విధంగా కూడా ఆ బ్యూటీషియన్ కోర్స్ అయితే ఏమి, టైలరింగ్ అయితే డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ కూడా నలుగురికి మంచి మార్గాన్ని కూడా సంబోధిస్తున్నారు. ఇక్కడ అభయ ఫౌండేషన్, ఎస్ఆర్సీ ఫౌండేషన్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమూల్య సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా లభిస్తుంది వీళ్ళకు. దాదాపు 45 రోజుల పాటు ఈ ఫ్రీ క్లాసులు కూడా కండక్ట్ చేసి వీళ్ళని వారే స్వయంగా కూడా టీచ్ చేసే విధంగా కూడా చూస్తున్నాం మనం. వీళ్ళంతా బ్యూటీషియన్ కోర్సు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు ఏం పేరు మేడం? మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఈ కోర్సు చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటాం మేడం? సార్, ఇక్కడ కోర్స్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా సోషల్ వర్క్ చేయాలని చాలా ఆనందంగా ఉంది. ఎస్ఆర్సీ ట్రస్ట్, అభయ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవకాశాన్ని, ఈ టీచింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారు. వాళ్ళకు ఉచితంగా ఉపాధి కల్పిస్తున్నామనే ఒక సంతోషం అయితే మాకు బాగా ఉంది. అభయ ఫౌండేషన్ సుంకు బాలచందర్ సార్కి, ఎస్ఆర్సీ ట్రస్ట్ అమలనేని సురేంద్రబాబు సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మహిళలు ఎక్కడ బయటికి రారు, అలాంటి వారు మీరంతా కూడా బ్యూటీషియన్ కోర్సు స్వయం ఉపాధి పొందుతూ మీ భర్తల మీద ఆధారపడకుండా, ఎవరు కూడా భర్తల మీద ఆధారపడకుండా సొంతంగా మీరే ఆదాయం సంపాదించు ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా సంతోషంగా ఉంది సార్. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఆర్సీ ట్రస్ట్, అభయ ఫౌండేషన్ వాళ్లకు ఎంతోమంది మహిళలు చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళు బయటికి రాలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు డిస్ప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్లకు ఈ అవకాశం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి ఉచితంగా ఉపాధి శిక్షణ ఇస్తున్నందుకు కానీ, నేను ఈ ఉపాధి శిక్షణ నేను టీచింగ్ చేస్తున్నందుకు కానీ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఉపాధి కల్పించుకొని వాళ్ళ కాళ్ళపై వాళ్ళ ఉపాధిని వాళ్ళు కల్పిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. కళ్యాణదుర్గం అనేది వెనుకబడిన ప్రాంతము. ఇలాంటి ప్రాంతాల్లో ఆదాయం పెంచుకోవడం చాలా ముఖ్యము. అలాంటిది ఉచితంగానే డబ్బులు తీసుకుంటారు ఏమన్నా? లేదు సార్, ఉచితంగా ఇస్తున్నాము. ఒక ప్రోడక్ట్ మాత్రము 50% ఆఫర్లో మేము సబ్సిడీతో ప్రోడక్ట్ అభయ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్నది మాత్రం ఉచితంగానే శిక్షణ ఇస్తున్నాము. ఇలాంటి శిక్షణ మరెన్నో ఇవ్వాలి. ఇక్కడ వెనకబడిన కళ్యాణదుర్గం అన్నారు, కానీ ఈ కళ్యాణదుర్గంలో కళ్యాణంగా ఇవి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన అమలనేని సురేంద్రబాబు సార్ కానీ, మన అభయ ఫౌండేషన్, ఎస్ఆర్సీ ట్రస్ట్, అమలనేని సురేంద్రబాబు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మన ఈ అవకాశం తెచ్చిన ఇక్కడ ఇలాంటి ప్రజలకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి సుంకు బాలచందర్ సారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చి వెనకబడిన కళ్యాణదుర్గాన్ని ప్రజలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి మన సురేంద్రబాబు సార్ కూడా చేయూతను అందిస్తూ ఇలాంటి మహిళలకు చాలా కష్టాల్లో ఉన్నారు. వెనుకబడిన ప్రదేశము, వర్షాలు లేక, పంటలు లేక చాలా కష్టాలతో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి గొప్ప అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమేమి శిక్షణ ఇస్తారమ్మా? మేము చెప్పినట్టుగా టైలరింగ్, మగ్గం అన్నీ ఉంటాయి మేడం. ఏమేమి ఉంటాయమ్మా? ఇక్కడ టైలరింగ్ శిక్షణ ఉంటుంది, మగ్గం వర్క్ ఉంటుంది, బ్యూటీషియన్ ఉంది, కంప్యూటర్ ఉంది, థెరపీ ఉన్నాయి. ఇలాంటివన్నీ శిక్షణ ఇస్తున్నాను. నేను వచ్చేసి ఉచితంగా కూడా ఇక్కడ బ్యూటీషియన్ అండ్ టైలరింగ్ టీచర్గా నేను చేస్తున్నాను సార్. సరే, మనం ఇతరులతో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఎలా అనిపిస్తుంది వీళ్ళకు? ఇది ఎన్ని రోజులు ట్రైనింగ్? ఇది ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మీ పేరు ఏం పేరు? మీరు ఎన్ని రోజులుగా ట్రైనింగ్ తీసుకుంటారమ్మా? సార్, నా పేరు తేజస్విని. ఇక్కడ అభయ ఫౌండేషన్ అండ్ ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని మేము తెలుసుకొని అందులో బ్యూటీషియన్ కోర్సు, టైలరింగు, కంప్యూటరు, ఫిజియోథెరపీ అన్నీ ఉన్నాయి సార్. ఇందులో నేను ఎంచుకున్నది ఏంటంటే బ్యూటీషియన్ కోర్స్ ఎంచుకొని నేను ఒకరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ కోర్స్ నేను ఎంచుకున్నాను.
ఇది మాకు 45 డేస్ ఉంటుంది సార్. 45 డేస్లో ఈ రోజుకి మాకు 27th డే ఈరోజు జరుగుతుంది. ఇంకా 20 డేస్ పైన ఉంటుంది. ఈ పాటికే మేము మా బ్యూటీషియన్ మ్యామ్ అంబుజీ మ్యామ్ చాలా ఓపికతో మాకు ఆల్మోస్ట్ ఈ పాటికే మాకు అన్నీ నేర్పించేశారు. మాకు ఇంకా 20 డేస్ ఉంది కాబట్టి అంతలోపు మేము పూర్తి కోర్స్ నేర్చుకొని ఒక ఉపాధి చేతిలో పెట్టుకొని మేము బయటకు వెళ్ళి మా కాళ్ళ మీద మేము నించోగల స్థితిలో మేము ఇక్కడ నుండి బయటికి ఖచ్చితంగా వెళ్తాం సార్. మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అభయ ఫౌండేషన్ అండ్ ఎస్ఆర్సి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి తరపున నుండి నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. కోర్స్ అయిపోయిన తర్వాత మీకు షాప్ పెట్టుకుంటామని మీకు ధైర్యం వచ్చిందమ్మా? మీకు మా కాలం బతకగలుగుతాం మేము, ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండా అనే ధైర్యం వచ్చిందా మీకు? యా సార్, షూర్గా వచ్చింది. ఎందుకంటే మన చేతిలో ఒక ఉపాధి ఉన్నప్పుడు ధైర్యం అనేది ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది సార్. మాకు ఎప్పుడు మేము అధైర్యంగా ఉంటాము అంటే మాకు ఎటువంటి ఉపాధి లేనప్పుడు, మాకు ఎటువంటి మేము బయటికి వెళ్ళి పని చేసుకోలేని సిచ్యువేషన్లో ఒక హస్బెండ్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఎవరు ఏం చేసినా కూడా మేము అనిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడ్డాము. ఇటువంటి సిచ్యువేషన్ నుండి మేము బయట పడుతున్నాము అంటే ఖచ్చితంగా మాకు ఏదో ఒక ఉపాధి ఉండాలి. ఖచ్చితంగా ఈరోజు మాకు ఉపాధి దొరుకుతుంది. అందువల్ల మేము ఖచ్చితంగా బయటకు వచ్చి ఈ 45 డేస్ తర్వాత ఒక బ్యూటీషియన్గా నేను బయటకు వచ్చి హ్యాపీగా ఒక షాప్ పెట్టుకొని మెయింటైన్ చేసి అందులో వచ్చిన ఉపాధిని నేనే ఖర్చులకి వాడుకోవడమే కాకుండా మా ఫ్యామిలీకి కానీ బయట ఇంకా హెల్ప్ చేయడానికి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ ఈ అమౌంట్. మాకు ఈ అమౌంట్ ఉపయోగపడడం వల్ల మా చేతిలో ఒక ఉపాధి ఉండడం వల్ల బేసిక్గా మాకు ధైర్యం అనేది ఉంటుంది. ఒక అమ్మాయికి ఎప్పుడు ధైర్యం ఉంటుంది అంటే చేతిలో వర్క్ ఉన్నప్పుడు. ఖచ్చితంగా మాట్లాడగలదు, లేదా అంటే ఖచ్చితంగా అణిగిదొక్కేస్తారు సార్. ప్రతి ఒక్క రూపాయికి ఆధారపడాల్సి వస్తుంది. ఓకే, హస్బెండ్ సంపాదిస్తున్నారు, ఇస్తున్నారు, ఓకే బాగానే జరుగుతుంది. కానీ మాకేంటో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా సార్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే మేము బయటకు వచ్చి ఈ కోర్సు నేర్చుకోవడం జరుగుతుంది సార్. అందులోనే ఏంటంటే అందరూ డబ్బులు పెట్టి బయట కూడా నేర్పిస్తారు సార్, డబ్బులు పెట్టి. కానీ ఎక్కువ డబ్బులు అమౌంట్ అడుగుతున్నారు. అందరూ అంత అమౌంట్ పెట్టి ఖచ్చితంగా నేర్చుకోలేరు సార్. అలాగని చాలామంది అమ్మాయిలు డబ్బులు పెట్టే సిచ్యువేషన్ లేక ఇంట్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులన్నీ తొలగించుకొని మాకు ఈ కళ్యాణదుర్గంలో అభయ ఫౌండేషన్ అండ్ ఎస్ఆర్సి ట్రస్ట్ ఆధ్వర్యం ఇలాంటి మంచి ఉపాధి శిక్షణ తరగతులు జరుగుతుండడం చాలా హ్యాపీగా ఉంది సార్. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. ఎలా అనిపిస్తుంది మీకు? ఇన్నాళ్ళు ఇంట్లో ఉండే మీకు ఈరోజు స్వయం మీ కాలం మీద బతకగలము అనే హోప్ మీకు వచ్చిందా ఇప్పుడు? వచ్చింది సార్. నాకు మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము, అందరూ వాళ్ళు ఇది చేస్తుంటారు, వీళ్ళు ఇది చేస్తుంటారు, ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసి వచ్చి నేర్చుకుంటున్నాం సార్ బ్యూటీషియన్ కోర్స్. మేము నేర్చుకోవడమే కాదు, మేము నేర్చుకున్న తర్వాత మరి వేరే వాళ్ళకు కూడా నేర్పించగలిగే స్థితిలోకి మేము తయారు అవుతాం సార్ ముందుకు. మీకు ఏమైనా అమౌంట్ తీసుకుంటారా? ఫ్రీగానే చేస్తున్నాం అంతా? ఇది లేదు సార్, అంతా ఫ్రీగానే చేస్తున్నారు. అభయ ఫౌండేషన్ ఎస్ఆర్సి ట్రస్ట్ నుంచి మాకు ఫ్రీగా ఉచిత శిక్షణ అనే కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది సార్. మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఇంత మంచి శిక్షణ కార్యక్రమము ఫ్రీగా ఉచితంగా చేయడము? అందులో కళ్యాణదుర్గంలో వెనకబడిన ప్రదేశాల్లో ఆ మహిళలకు ఉచితంగా లభించడం ఎలా అనిపిస్తుంది మీకు? మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే బయట నేర్చుకోవాలంటే కనీసం 60,000 70,000 దాకా అడుగుతారు. కానీ ఇక్కడ వచ్చేసి మాకు టూల్ కిట్ కూడా ఇచ్చారు సార్ వాళ్ళు. సబ్సిడీతో మాకు టూల్ కిట్ ఇచ్చి మరి క్లాసెస్ కూడా మా ఒక మేడం అనేది మాకు అరేంజ్ చేసి నేర్పిస్తున్నారు సార్. మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఈ బ్యూటీషియన్ శిక్షణ కానీ, టైలరింగ్ కానీ, మగ్గం కానీ, డ్రైవింగ్ కూడా నేర్పిస్తామంటూ మహిళలకి? అంటే ఇటు మహిళలకి ఎవరు కూడా ఇట్లా నేర్పించేకి ముందుకు రారు, కానీ మీకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఇతర అభయ ఫౌండేషన్ నేర్పించి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా పల్లెటూర్ల వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇళ్లలో ఊరికే ఉండే బదులు నేర్చుకొని వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇంట్లో మహిళ స్టాండర్డ్ బాగుంటే మిగతా ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది. నా పేరు సబియా సార్. అమౌంట్ ఏం లేదు సార్, ఫ్రీగా నేర్పిస్తున్నారు. అభయ ట్రస్ట్ అండ్ ఎస్ఆర్సి ట్రస్ట్ ఇద్దరు కలిపి మాకు ఇది కోచింగ్ పెట్టారు సార్. స్టార్టింగ్ ఏమి ఇప్పించుకోలేదు, జస్ట్ వచ్చి మాకు నేమ్స్ తీసుకొని ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళు మనకి కాల్ చేశారు సార్. కాల్ చేసి ఇట్లా ట్రైనింగ్ ఉంటుంది రండి అని చెప్పినారు. మిషన్స్ కూడా వాళ్ళే అలాట్ చేశారు. జస్ట్ బేసిక్ ఏం లేదు, మేము జస్ట్ ఊరుకునే వచ్చామన్నమాట అంతే. మొత్తం ఇంకా వాళ్ళే ఇచ్చి నేర్పించడం ప్రతి ఒక్కటి వాళ్ళే ఇది చేశారు సార్.
మార్నింగ్ 10కి వచ్చేస్తాము. వచ్చి ఇంకా కొంచెం క్లీనింగ్ అంతా ప్రేయర్ అన్నీ చేసేసుకుంటాము. థాట్ ఫర్ ద డే, రోజుకి ఒక టాపిక్ మీద మాట్లాడతాం. బయట ఏం జరుగుతుందో అది మాట్లాడతాము. ఇంకా మన లైఫ్లో ఏం జరుగుతుంది, మనం ఎట్లా దాన్ని అధిగమించాలా దాని గురించి మాట్లాడతాము. చాలా ఇంకా ఉపాధి శిక్షణలు పెట్టినారు సార్. దాంట్లో మేము టైలరింగ్ ఎంచుకొని టైలరింగ్ చేస్తున్నాం అనమాట. ఇంకా అందులో వచ్చేసి ఇంకా అదంతా కంప్లీట్ అయినాక మనము కటింగ్ చూపిస్తారు మేడము, చూపించి దాన్ని ప్రాక్టీస్ చేపిస్తారు. ఇంతకుముందు ఇంట్లో ఏం పని చేసేవాళ్ళమ్మా? ఖాళీగా ఉండేవాళ్ళం, పని చేసేవాళ్ళం? లీజర్ సార్, ఏం లేదు, నాది గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యింది. మీరు నేర్చుకొని నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారా మీరు ఇప్పుడు? అవును సార్, నాకైతే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నేను బయటికి వెళ్ళి కూడా షాప్ పెట్టుకొని కుట్టుకోవచ్చు, నలుగురికి నేర్పించవచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాలో ఉందన్నమాట. ఎంత బయట వర్క్ చేసినా 10,000 15,000 కంటే ఎక్కువ అర్న్ చేయలేము మేము. కానీ అదే మన ఓన్ బిజినెస్ ఉంటే మనం ఎంతైనా అర్న్ చేసుకోవచ్చు, ఒకరి కింద పని చేయాలా అనే అవసరం ఉండదన్నమాట. సో చాలా బాగుంది సార్. ఇంకా మనకి అంబిలినేని సురేంద్రబాబు సార్ గారు కూడా విజిట్ చేస్తూ ఉంటారు, బాలచంద్ర సార్ వచ్చి విజిట్ చేస్తుంటారు, ఎట్లా నేర్చుకుంటున్నారు ఏమి అని ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా మాకు నేర్పించే మేడం అంబుజా మేడం చాలా క్లియర్గా ప్రతి ఒక్క కటింగ్, ఈవెన్ దో మేము ఏమైనా సినిమాలో ఏమి చూసి ఇట్లా కటింగ్ మాకు కావాలా, ఇలా బ్లౌజ్ కానీ ఇలాంటిది మాకు కావాలా అని చెప్తే అది కూడా నేర్పిస్తారనమాట. ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేపిస్తారు. ఏమైనా తప్పు ఉంటే 1కి 2 సార్లు చెప్తారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే లంచ్ తెచ్చుకుంటాం, లంచ్ చేస్తాము. ప్రతి ఒక్కటి చాలా బాగుంది సార్. ఇంకా ఫెసిలిటీ కూడా చాలా బాగా ఉంది ప్రతి ఒక్కటి. సో ఇంకా ఉంటే మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్, ఏమైనా ఇట్లా వస్తాయా, ఎందుకంటే మేము ఓన్గా ఏం చేసుకోలేము అనమాట, అంత ఇది మనకు లేదు కాబట్టి చాలా వెయిట్ చేస్తున్నాం మేము. అట్లాంటి మంచి ఆపర్చునిటీ మాకైతే ఒక వరం ఉన్నట్టు ఉంది. సో అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి, బాలచంద్ర సార్ గారికి, అలాగే మాకు నేర్పిస్తున్న అంబుజా మేడంకి నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. ఏం పేరు మీ పేరు? నందిని. ఎన్నాళ్ళ మీరు ఇక్కడ ట్రైన్ తీసుకుంటే ఫ్రీనా, మీకు డబ్బులు తీసుకుంటారా? ఇక్కడ వచ్చేసి 3 మంత్స్ ట్రైనింగ్, ఇప్పుడు 1 మంత్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రీగానే నేర్పిస్తున్నారు. మీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? మీకు అంటే కళ్యాణదుర్గం అనేది చాలా వెనుకబడిన ప్రాంతము, మహిళలు చాలా బయట ఎక్కడ రారు. ఇప్పుడు మీ ఆదాయం మీరు సంపాదించుకున్న ధైర్యం మీకు వచ్చిందా? వచ్చింది, ఎందుకంటే ఈ అభయ ఫౌండేషను, ఎస్ఎస్సి ట్రస్ట్ ద్వారా ఈ మహిళలకి ఉపాధి కల్పించారు. ఆ ఉపాధిని కొంచెం ఉపయోగించుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి మిషన్ నేర్చుకుంటే నాకంటూ ఒక ఆధారం వచ్చింది సార్, ఖచ్చితంగా వచ్చింది. ఇంకా మా మేడం అయితే మాకు అర్థం కాకుండా 1కి 10 సార్లు చెప్తుంది, రిపీట్గా చెప్తుంది. అర్థమైందా లేదా అని అడిగి మరీ చెప్తుంది మాకు. కానీ ఇక్కడికి వచ్చినాక నేను ఫస్ట్లో నాకు మిషన్ తొక్కడానికి కూడా రాలేదు, కానీ ఇక్కడికి వచ్చినాక నేను కొంచెం పీస్ వర్క్ చేస్తాను, కుడతాను, మంచిగానే కొంచెం కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఇంకా ఇలానే బాగా నేర్చుకుని ఒక నాకు సొంతంగా షాప్ పెట్టుకోవాలని ఉంది. బాగా నేర్చుకుంటాం సార్. మా కాళ్ళ మీద మాకు నిలబడేందుకు ఎటువంటి ఎవరి మీద ఆధారపడకుండా, పిల్లలు ఏదైతే మా కుటుంబ పోషణకు కానీ లేదా ఇతర మార్గాలు కూడా ఎవరి మీద ఆధారపడకుండా మాకు మేమే సంపాదించుకునేందుకు, ఆదాయం పెంచుకునేందుకు మంచి మార్గంగా ఉంటుంది. ఇలాంటి శిక్షణ తరగతులు మరికొన్ని ఏర్పాటు చేసి కళ్యాణదుర్గం ప్రజలకు మంచి చేయాలంటూ కూడా ఇక్కడ సభ్యులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, కళ్యాణదుర్గం నుంచి. For more videos like this, subscribe Big TV channel.